దీనులుగా బ్రతికిన వారిని ఈరోజు సంస్కారవంతమైన వారిగా నిలబెట్టింది నా యేసు మాటలు కాదంటావా? ఈ పవిత్రమైన గ్రంథం కాదంటావా? ఆలోచించు సోదరా. ఈ మంచి గ్రంథం ఎంత మందిని సంస్కరించిందో, ఎంత మందిని సంస్కారవంతులుగా చేసిందో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు సోదరా. నోరు పారేసుకోవద్దు, హేళనగా మాట్లాడవద్దు. నా బైబిల్, నా దేవుడు నాకు చెప్పిందేంటో తెలుసా? నువ్వు నమ్మిన నిజాన్ని, నేను రాసిన నిజాన్ని మాత్రమే నువ్వు ఈ ప్రపంచానికి చెప్పాలి తప్ప వేరే గ్రంథం జోలికి వెళ్ళకూడదన్న ఆంక్షలున్నాయి కనుక నీ దేవుళ్ళ జోలికి గాని, నీ గ్రంథాల జోలికి గాని మేము రావడం లేదు. ఒకవేళ మీరు పారేసుకున్నట్టుగానే మేము కూడా నోరు పారేసుకోవడం మొదలు పెడితే ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో నువ్వే ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించుకో సోదరా. ఎంత మంచి మాటలు బైబిల్లో వ్రాయబడిందో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. ప్రియమైన దేవుని పిల్లల, ఎంత చక్కటి సంస్కారాన్ని నేర్పుతుందో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. ప్రియమైన దేవుని పిల్లల, మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను నువ్వు. అయ్యో బాబు, ఎంత చక్కటి సంస్కారం! అసలు దొంగతనం కాదు, వ్యభిచారం కాదు, నేరం కాదు, చెయ్యటం కాదు. చెయ్యటం సంగతి తర్వాత నాయనా, ఆ పేరు కూడా ఎత్తడానికి వీలు లేదు. ఎంత చక్కటి సంస్కారాన్ని నేర్పుతుంది నా దైవ గ్రంథం.